ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. ఒక దేశ అభివృద్ధిని నిర్ణయించడంలో మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో రహదారి అనుసంధానం అత్యంత ప్రాధాన్యమైనది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారులు ఉండడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడమే కాకుండా విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు వంటి అన్ని రంగాల్లో అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. ఒక గ్రామానికి అన్ని కాలాల్లో ప్రయాణించగలిగే రహదారి అందుబాటులోకి రావడమంటే ఆ గ్రామ ప్రజలకు కొత్త అవకాశాల ప్రపంచం తెరుచుకున్నట్టే. అందుకే గ్రామీణ రహదారులను దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వెన్నెముకగా భావిస్తారు. దేశ జనాభాలో అధిక శాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. ఈ గ్రామాల అభివృద్ధికి వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు ఎంత ముఖ్యమో వాటిని కలిపే రహదారులు కూడా అంతే ముఖ్యమైనవి. ఒక మంచి రహదారి కేవలం ప్రయాణ సౌకర్యాన్ని మాత్రమే అందించదు. ఆర్థికాభివృద్ధికి, సామాజిక పురోగతికి, జీవన ప్రమాణాల మెరుగుదలకు బలమైన పునాదిగా నిలుస్తుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం 2000 డిసెంబర్ 25న ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన PMGSYని ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లోని అనుసంధానం లేని నివాస ప్రాంతాలకు అన్ని కాలాల్లో ప్రయాణించగలిగే రహదారి సౌకర్యాన్ని కల్పించడం ఈ పథక ప్రధాన లక్ష్యం. ప్రారంభమైన నాటినుంచి ఈ పథకం దేశంలోని లక్షలాది గ్రామాల రూపురేఖలు మార్చింది. గతంలో వర్షాకాలం వస్తే బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే గ్రామాలు నేడు ఏడాది పొడవునా రవాణా సౌకర్యాన్ని పొందుతున్నాయి. పంటలను మార్కెట్కు తరలించడం నుంచి అత్యవసర వైద్య సేవలను పొందడం వరకు ప్రతి విషయంలో ఈ పథకం గ్రామీణ ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, పేదరిక నిర్మూలనలో, సామాజిక సమానత్వాన్ని పెంపొందించడంలో ఈ పథకం విశేషమైన పాత్ర పోషిస్తోంది. గ్రామాల్లో రహదారుల అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, రైల్వే నెట్వర్క్ విస్తరణతో గ్రామాలు దేశంలోని ఇతర ప్రాంతాలతో మెరుగ్గా అనుసంధానమయ్యాయని తెలిపారు. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన కింద 4 లక్షలకు పైగా గ్రామీణ రహదారులను నిర్మించినట్లు ప్రధాన్ మంత్రి వెల్లడించారు. साथियों, आज देश में जितना रूरल इंफ्रास्ट्रक्चर पर फोकस किया जा रहा है उतना पहले कभी नहीं हुआ. आज देश के ज्यादातर गांव हाईवेज, एक्सप्रेसवे और रेलवेज के नेटवर्क से जुड़ रहे हैं. प्रधानमंत्री ग्राम सड़क योजना के तहत 10 साल में ग्रामीण इलाकों में करीब 4 लाख किलोमीटर लंबी सड़कें बनाई गई हैं. डिजिटल इंफ्रास्ट्रक्चर के मामले में भी हमारे गांव 21वीं सदी के आधुनिक गांव बन रहे हैं. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన విజయాన్ని గణాంకాలు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 2025 నాటికి దేశవ్యాప్తంగా 8.38 లక్షల కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులు, 12,000కు పైగా వంతెనలు మంజూరు చేయబడ్డాయి. వీటిలో అత్యధిక భాగం ఇప్పటికే పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ భారీ మౌలిక సదుపాయాల నిర్మాణం ద్వారా లక్షలాది గ్రామాలు దేశ ప్రధాన రవాణా వ్యవస్థతో అనుసంధానమయ్యాయి. కోట్లాది గ్రామీణ ప్రజలకు విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయ మార్కెట్లు, ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యాయి. ఈ పథకం మొదటి దశలో ప్రధానంగా రహదారి సౌకర్యం లేని గ్రామాలను గుర్తించి వాటికి అన్ని కాలాల్లో ఉపయోగించగలిగే రహదారులను నిర్మించారు. ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా అమలై దాదాపు అన్ని అర్హత కలిగిన గ్రామాలు రహదారి సౌకర్యాన్ని పొందాయి. అనంతరం ప్రారంభమైన రెండో దశలో ఇప్పటికే ఉన్న గ్రామీణ రహదారులను మెరుగుపరచడం, వాటి సామర్థ్యాన్ని పెంచడం, గ్రామీణ మార్కెట్లు, వ్యవసాయ కేంద్రాలు, అభివృద్ధి కేంద్రాలతో మెరుగైన అనుసంధానం కల్పించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దశలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమైంది. 2016లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక రహదారి అనుసంధాన ప్రాజెక్టు RCPLWEAను ప్రారంభించడం మరో ముఖ్యమైన ముందడుగు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 44 జిల్లాలకు ప్రత్యేక రహదారులు నిర్మిస్తున్నారు. భద్రతాపరంగా వెనుకబడిన ప్రాంతాల్లో కూడా రహదారి సౌకర్యాన్ని కల్పించడం ద్వారా అక్కడి ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువయ్యాయి. అదే సమయంలో భద్రతా దళాల కార్యకలాపాలు కూడా మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు వీలైంది. రహదారుల అభివృద్ధి ద్వారా ఈ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయి. 2019లో ప్రారంభమైన 3వ దశ గ్రామీణ అభివృద్ధికి మరో కీలక మలుపుగా నిలిచింది.
గ్రామాలను వ్యవసాయ మార్కెట్లు, ఉన్నత పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర ముఖ్యమైన సేవా కేంద్రాలతో అనుసంధానించే ప్రధాన రహదారులను అభివృద్ధి చేయడం ఈ దశ లక్ష్యం. రైతులు తమ పంటలను సులభంగా మార్కెట్కు తీసుకువెళ్లే పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ అయ్యాయి. 2024లో ఆమోదం పొందిన 4వ దశ గ్రామీణ అనుసంధానాన్ని మరింత విస్తరించడంపై దృష్టి సారించింది. ఇప్పటికీ రహదారి సౌకర్యం లేని వేలాది గ్రామాలకు అన్ని కాలాల్లో ఉపయోగించగలిగే రహదారులను నిర్మించేందుకు ఈ దశలో భారీ పెట్టుబడులు కేటాయించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, ఆకాంక్షిత జిల్లాలకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వడం ఈ దశ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చారిత్రకంగా వెనుకబడిన వర్గాలను అభివృద్ధి ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే దీని లక్ష్యం. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజనలో పర్యావరణ పరిరక్షణకు కూడా విశేష ప్రాధాన్యతనిస్తున్నారు. వ్యర్థ ప్లాస్టిక్, ఫ్లై యాష్, నిర్మాణ వ్యర్థాలు, క్రంబ్ రబ్బర్, బయో బిట్మెన్, కోల్డ్ మిక్స్ వంటి పర్యావరణహిత సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి రహదారులను నిర్మిస్తున్నారు. దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా వ్యర్థ పదార్థాల వినియోగం పెరిగి పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతోంది. 2025 నాటికి 1,00,000కు పైగా కిలోమీటర్ల రహదారులు ఈ హరిత సాంకేతికతతో నిర్మించబడ్డం దేశ సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పథకం విజయానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కూడా ప్రధాన కారణం. ఆన్లైన్ నిర్వహణ, పర్యవేక్షణ, అకౌంటింగ్ వ్యవస్థ, OMMAS ద్వారా ప్రతి రహదారి నిర్మాణ పనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జియో ట్యాగింగ్, మొబైల్ యాప్లు, GPS ఆధారిత వాహన పర్యవేక్షణ వంటి వ్యవస్థల ద్వారా నిర్మాణ పనుల్లో పారదర్శకత పెరిగింది. కాంట్రాక్టర్ల పనితీరును కూడా డిజిటల్ విధానంలో అంచనా వేస్తున్నారు. దీనివల్ల నాణ్యతతో పాటు జవాబుదారీతనం కూడా పెరిగింది. నాణ్యతా నియంత్రణలో 3 అంచెల పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తున్నారు. మొదటి దశలో అమలు సంస్థలు స్వయంగా తనిఖీలు నిర్వహిస్తాయి. 2వ దశలో రాష్ట్ర నాణ్యతా పర్యవేక్షకులు పరిశీలనలు చేస్తారు. 3వ దశలో కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ నాణ్యతా పర్యవేక్షకులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. ఈ విధానం వల్ల నిర్మాణ ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. గ్రామీణ రహదారులు ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన ప్రభావం కేవలం రవాణా రంగానికే పరిమితం కాలేదు. రైతులు తమ ఉత్పత్తులను తక్కువ వ్యయంతో మార్కెట్కు తరలించగలుగుతున్నారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయి. విద్యార్థులు నిరంతరంగా పాఠశాలలకు హాజరవుతున్నారు. అత్యవసర వైద్య సేవలు త్వరగా అందుబాటులోకి వస్తున్నాయి. గ్రామాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. పర్యాటక అవకాశాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామీణ యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఈ మార్పులన్నీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లోనూ ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన విజయవంతంగా అమలవుతోంది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, చింతపల్లి, ముంచింగిపట్టు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లోని అనేక గిరిజన గ్రామాలు ఒకప్పుడు సరియైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవి. వర్షాకాలంలో గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గర్భిణీలు, అత్యవసర రోగులను ఆసుపత్రులకు తరలించడం కష్టసాధ్యంగా మారేది. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేక చదువుకు అంతరాయం ఏర్పడేది. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించలేక తక్కువ ధరలకు స్థానిక వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఉండేది. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన కింద ఈ ప్రాంతాల్లో రహదారులు, చిన్న వంతెనలు నిర్మించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అన్ని కాలాల్లోనూ రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడంతో వైద్య సేవలు, విద్య, మార్కెట్లు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు గ్రామాలకు చేరువ అయ్యాయి. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లకు తరలించి మెరుగైన ఆదాయాన్ని పొందుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. ఈ మార్పు గ్రామీణ రహదారులు ఒక ప్రాంత సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఎంతటి బలమైన పునాదిగా నిలుస్తాయో స్పష్టంగా తెలియచేస్తోంది. అలాగే ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన కింద తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అమ్మపాలెం నుంచి తొండమానాడు వరకు 24 లక్షల రూపాయల వ్యయంతో 5 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయింది. గతంలో గుంతలమయంగా ఉన్న ఈ మార్గంలో ప్రయాణం ఇబ్బందికరంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం రహదారి నిర్మాణం పూర్తవడంతో పుల్లారెడ్డి కండ్రిక, అమ్మపాలెం, మేడాం, ఇలగనూరు, వాటర్స్ హౌస్ కాలనీ ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి రావడంతో స్థానిక గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ రోడ్డుపై ప్రయాణించడం చాలా ఇబ్బందిగా ఉండేదని, వర్షం పడితే బురద, గుంతల వల్ల బయటకు వెళ్లడం కష్టమయ్యేదని, ఇప్పుడు మంచి రోడ్డు నిర్మించడంతో సులభంగా వెళ్లగలుగుతున్నామని తిరుపతి జిల్లా
తొండమానాడుకు చెందిన గ్రామస్తురాలు హేమలత తెలిపారు. నా పేరు హేమలత. మేము వాటర్ హౌస్ కాలనీలో నివాసం ఉంటున్నాము. ఇక్కడ గత 10 ఏళ్ల క్రితం ముందు రోడ్లు అనేటివి ఎటువంటివి లేవు. వర్షం పడిందంటే బురద, మట్టి అవన్నీ ఉండేది. ఇప్పుడు సిమెంట్ రోడ్లు అనేటివి వేయించినారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద సిమెంట్ రోడ్లు అనేటివి వేయించినారు. ఇప్పుడు జనాలు తిరగడానికి కానీ బండ్లు వెళ్ళడానికి అన్నిటికీ బాగుంది. ఇలాంటి పథకాలు చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. ఇలాంటి రోడ్లు వేయడం వల్ల మా ఇల్లు దగ్గర అంతా కూడా శుభ్రంగా ఉంటుంది. ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇలాంటి మంచి మంచి పథకాలను ఇంకా అన్ని తీసుకురావాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోడ్డు లేకపోవడంతో రైతులు పంటలను మార్కెట్కు తీసుకువెళ్లడానికి చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో సమయం, ఖర్చు రెండూ తగ్గాయని, గ్రామానికి మంచి రోడ్డు రావడం చాలా సంతోషంగా ఉందని తొండమానాడుకు చెందిన గ్రామస్తురాలు సరిత తెలిపారు. నా పేరు సరిత. మాది వాటర్ హౌస్ కాలనీ. మాకు రోడ్లు ఏం లేవు. వర్షం వచ్చినప్పుడు అంతా బురదగా అయిపోతా ఉండింది. ఎక్కడ చూసినా నీళ్ళు ఇంకిపోవడం. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మాకు రోడ్లు వేయించారు, సిమెంట్ రోడ్డు. ఇప్పుడు అన్ని బాగా శుభ్రంగా ఉంటున్నాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ పథకం తీసుకొచ్చి మాకు సిమెంట్ రోడ్లు వేయించారు. మాకంతా పరిశుభ్రంగా ఉంది చుట్టుపక్కలంతా. ఈ పథకం తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా ధన్యవాదాలు. గ్రామానికి ఇలాంటి మంచి రోడ్డు రావాలని ఎదురుచూశామని, ఇప్పుడు రోడ్డు నిర్మాణం పూర్తవడంతో ప్రయాణం సౌకర్యవంతంగా మారిందని, అత్యవసర సమయాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లగలుగుతున్నామని, ఈ అభివృద్ధి పనులు కొనసాగాలని కోరుకుంటున్నామని గ్రామస్తురాలు కుమారి తెలిపారు. నా పేరు కుమారి. వర్షం పడడం వల్ల ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది. రోడ్డు గలీజ్ గా బండ్లు పోవడానికి, వాటర్ అంతా రోడ్డు నిలిచిపోయి బయట హాస్పిటల్స్ కి వాటికి పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. మట్టి రోడ్లు ఉండేవి. ఇప్పుడు ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా మంచి రోడ్లు వచ్చాయి. పోవడానికి, రవాణాకి మంచి ఇబ్బంది లేకుండా అన్నిటికీ సౌకర్యంగా ఉంది. ఒక ఎమర్జెన్సీ అయితే వెళ్ళడానికి రావడానికి బాగుంది. కాబట్టి ఈ పథకం తెచ్చిన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామీణ భారత అభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా కొనసాగనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణహిత నిర్మాణ విధానాలు, కఠినమైన నాణ్యతా ప్రమాణాలు, చివరి గ్రామం వరకు రహదారి సౌకర్యం అనే లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేస్తోంది. గ్రామీణ భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, సమగ్రాభివృద్ధిని సాధించడం వంటి జాతీయ లక్ష్యాల సాధనలో ఈ పథకం కీలకమైన పాత్ర పోషిస్తోంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కేవలం రహదారుల నిర్మాణ కార్యక్రమం కాదు. ఇది గ్రామీణ భారతదేశానికి అభివృద్ధి దిశగా కొత్త మార్గాన్ని చూపిన గొప్ప జాతీయ మౌలిక సదుపాయాల కార్యక్రమం. ఒక రహదారి గ్రామాన్ని ప్రపంచంతో కలిపినట్లే ఈ పథకం కోట్లాది గ్రామీణ ప్రజలను అభివృద్ధి ప్రధాన స్రవంతితో అనుసంధానించింది. గ్రామీణ జీవితాల్లో ఆశ, ఆర్థిక పురోగతి, సామాజిక మార్పు, సమగ్ర అభివృద్ధికి ఈ పథకం ఒక శాశ్వత పునాదిగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి, తిరుపతి జిల్లా. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.